ప్రియమైన దేవుని జనాంగమా, మరొక్క మారు దేవుని యొక్క వాక్యం వినే అవకాశం మన జీవితంలో వచ్చింది కదూ. అలా వచ్చినందుకు గాను మన చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వాక్యం మన హృదయాలలోనికి వెళుతుందో మరింత విశ్వాసమందు బలవంతులుగా, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తిపరులుగా, ఈ జీవితంలో ఓటమిని ఎరుగని వారముగా, నిత్య జీవాన్ని కోల్పోకుండా నిలబడే వారముగా మనం మారతాం. ఇది మనందరి లక్ష్యం, మన గురి. పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఎక్కడికి పరిగెడుతున్నాడట? ఎక్కడికి పరిగెడుతున్నాడు? గురి వద్దకు పరిగెడుతున్నాడు. మానవ జీవితం మరణంతో ముగిసిపోతుంది ఇక్కడ భౌతికంగా, కానీ ఆత్మీయ జీవితం, ఆత్మయాత్ర మరణం తర్వాతనే మొదలవుతుంది. అది బైబిల్ బోధించిన అద్భుతమైన సత్యం. మరణంతో ముగిసిపోయే మానవ దేహం కంటే కూడా మరణం తర్వాత మొదలయ్యే ఆత్మీయ స్థితి ఎంతో గొప్పది. అది యుగయుగాలు ఉంటుంది, యుగముల వరకు ఉంటుంది, అంతము లేనిది అని దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది. అందులో ఈ రెండు వేరువేరు పరిస్థితులను రెండింటిని వేరువేరుగా విభజించి మనం ఆలోచించగలిగితే, మనవారం కూడా మీ అందరికీ చెప్పాను, శరీరంతో 4 దశలు దాటుతాం. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. శరీరంతో ఈ 4 దశలు దాటి వెళ్ళిపోతాం. ఆ వృద్ధాప్యానికి వెళ్ళడం అనేది ఇక మన మజిలీ ముగిసే సమయం అన్నమాట. అంటే చిట్ట చివర ఏదో ఒక టైంలో స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్లో దిగిపోతాం. అంటే ఆంతర్య పురుషుడు ఎంత బలంగా ఉన్నాడో బాహ్య పురుషుడు అంతగా కృషిస్తూ ఉంటాడు. ఇది కామన్, అందరి జీవితాల్లో జరిగేదే. నేనైనా మీరైనా ఎవరైనా సరే, బాహ్య పురుషుడు ఏమవుతూ ఉంటాడు? కృషిస్తూ ఉంటాడు. ఆంతర్య పురుషుడు మాత్రం ఏమవుతాడు? ఈ మైక్లోకి గాలి వస్తుంది చూడడానికి, ఇది అది డౌన్ చేయి. ఎప్పుడైతే ఆంతర్య పురుషుడు బలంగా ఉంటాడో వృద్ధాప్య దశలో, వృద్ధాప్యానికి మనం అందరం వెళ్ళిన తర్వాత, ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత, అది చివరి దశ. చిట్ట చివరున్నాం, ఇంక మనం చిట్ట చివరున్నాం, లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి పౌలు భక్తుడు రాసిన మాటే తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట. ఏమన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక? మీ అందరికీ తెలుసు, బైబిల్ చరిత్ర ప్రకారంగా పౌలు భక్తుడు రాసినటువంటి చిట్ట చివరి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఈ పత్రికలో చివరి అధ్యాయంలో, అనగా 4వ అధ్యాయంలో 5వ వచనం జాగ్రత్తగా చూస్తే, నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము అన్నాడు. ఒక గురువు తన శిష్యుడితో చెప్తున్నాడు, కుమారుడితో చెప్తున్నాడు, నీవు అన్ని విషయములలో ఎలా ఉండాలి? మితముగా ఉండుము. నెక్స్ట్, శ్రమపడుము 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 అని వృద్ధుడు చెప్తున్నాడు. ఒక వృద్ధుడు తన కుమారుడితో చెప్తున్నాడు, నువ్వు శ్రమపడు అని చెప్తున్నాడు. దేని విషయంలో శ్రమపడాలి అనేది కూడా చెబుతూ, మనం ఒక గురి కలిగి ఉన్నాం కదా, ఆ గురి దగ్గరికి వెళ్ళాలి కదా, గనుక నువ్వు సువార్తికుని పని చెయ్యి అన్నాడు. ఏం పని చేయి అన్నాడు? సువార్తికుని పని అని ఉంది. అక్కడ ఉందా? పని అని ఉందా? పని. మనం పలుమార్లు మనకు తెలియకుండానే మాట్లాడుతుంటాం, దేవుని పని, సువార్త పని, ప్రభు పని అంటాం కదా. ఇక్కడ కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ సువార్తికుడి పని అన్నాడు. అది కూడా ఒక వర్క్, అది సువార్తికుడి పని. సువార్తికుడి పని చేయము. నెక్స్ట్, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక పరిచర్య ఇస్తాడు, ప్రతి వ్యక్తికి ఆ పరిచర్య అనుగ్రహింపబడుతుంది. దాన్ని ఎలా చేయమంటున్నాడు? సంపూర్ణముగా జరిగించుము. నెక్స్ట్, తన సాక్ష్యం చెప్తున్నాడు. అంటే తన స్వీయ అనుభవం తన కుమారుడితో చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాయనా, నా వయసు అయిపోయింది, నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్.
ఒక వ్యక్తికి ఇంతకంటే ఏం కావాలి మీరు చెప్పండి? తన మరణం ఎప్పుడో గుర్తించగలిగే అద్భుతమైన దశలో ఉన్నాడు ఆయన. ఇక త్వరలో నేను ఈ లోకాన్ని లేదా ఈ దేహాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ వ్యక్తుల్ని, నా పరిచర్యని, నా సంఘాన్ని, నా బంధుగణాన్ని, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని త్యజించి చివరికి నాతో చివరిదాకా నిలిచి ఉండే నా శరీరాన్ని కూడా త్యజించి నేను ఆ అనంత లోకాలకు వెళ్ళిపోబోతున్నాను. ఆ లోకాలు ఎక్కడుంటాయో కూడా నాకు తెలీదు. నాకే కాదు, పౌలు గారికి కూడా తెలియదు. పౌలు గారి కోణంలో మీరు చూసినా ఆయనకు కూడా తెలియదు, నాకు తెలీదు. కానీ నేను వెళ్ళిపోతున్నాను. ఒక అనంత లోకానికి నా ప్రయాణం కొనసాగబోతుంది. ఇది ఆస్తికులు నమ్ముతారు, నాస్తికులు నమ్మరు. అంటే విశ్వాసులు నమ్ముతారు, అవిశ్వాసులు నమ్మరు. అవిశ్వాసులు చాలా కామెడీగా తీసుకుంటారు. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా కామెడీగా తీసుకుంటారు. ఏంటి, అనంత లోకాలకు నువ్వు వెళతావా? అనంత లోకాల్లో ఆత్మ ప్రయాణం చేస్తుందా? అసలు ఆత్మ ఉందా? దాన్ని చూసారా ఎవరైనా? ఇలాంటివి వాళ్ళ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు. కనుక విశ్వాసి సమస్తాన్ని ఎరిగినవాడు కనుక, ఆత్మలో దేవుని ఉద్దేశాలు తెలుసుకున్నవాడు కనుక, పరిశుద్ధాత్మ సహవాసంలో బ్రతుకుతున్నవాడు కనుక అతడు సమస్తాన్ని గ్రహించగలుగుతాడు, సమస్తాన్ని ఎరిగి జీవిస్తాడు. అలా జీవించే క్రమంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా కుమారుడా, నేను వెళ్ళిపోతున్నాను, నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఇప్పుడే వెడలిపోవు కాలము సమీపంగా ఉంది అన్నాడు. ఆ వర్డ్ అబ్జర్వ్ చేయండి. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటే ఇక కొద్ది దినాలలో నేను ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని ఖాళీ చేస్తాను. భయపడుతున్నాడా? చాలామందికి మరణం అనగానే ఏమేస్తుంది? భయం వేస్తుంది. ఇన్బిల్ట్గా లోపల నాటుకుపోయింది మనకు అందరికీ అది. చిన్నప్పటి నుంచి మనం చావులు చూసాం, చావుకు భయపడడం నేర్చుకున్నాం. అంటే చావుతో ఇంక ఇక్కడ అయిపోద్ది కదా, అంతా కోల్పోతాం కదా అందరినీ అనే భయం మనల్ని వెంటాడుతుంది కూడా. కానీ ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, చావుకు భయపడట్లేదట. చావుకు అతను ఏం చేయట్లేదు? భయపడట్లేదు. కానీ రాబోయే చావును ముందుగానే గుర్తించగలుగుతున్నాడు. ఆ చావు తర్వాత జరగబోయే అద్భుతాన్ని గ్రహించగలుగుతున్నాడు దేవుని ఆత్మ ద్వారా. ఆ అద్భుతంలో అడుగు పెట్టబోతున్నందుకు ఆనందపడుతున్నాడు. ఒకంత అతిశయంతో మాట్లాడుతూ అంటున్నాడు, బా సాధించేశాను అన్నట్టుగా. ఏమన్నట్టుగా? యా ఇంకా అయిపోయింది, వావ్ అన్నట్టు సాధించేశాను. మొత్తం మీద ఏమన్నాడంటే చివరి మాటలో, మంచి పోరాటం పోరాడాను అన్నాడు. ఏం చేశాడట? మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. పోరాటము మానవ జీవితమే పోరాటం. యోబు గ్రంథంలో చెబుతాడు, మానవుని యొక్క దినములు, భూమి మీద జీవిత దినాలు యుద్ధకాలము కాదా అంటాడు. మానవుని ఆయుష్కాలం గురించి, మానవుని జీవిత దినాల గురించి మాట్లాడుతూ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. సుమి ఏమంటున్నాడు ఆత్మీయంగా? మంచి పోరాటము పోరాడి తిని, నేను ఫైట్ చేశాను, గుడ్ ఫైట్ చేశాడు. ఆ గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడి తిని. నెక్స్ట్, ఈ పోరాటంలో చాలా రోజులుగా పరుగు పెడుతున్నాడు అంట పాపం. చాలా సంవత్సరాలుగా పరుగు పెడుతున్నాడు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కాదు, సంవత్సరాలుగా పరుగు పెడుతున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా నేను పరుగు పెడుతూ ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ అలసిపోకుండా, ఎక్కడ దెబ్బతినిపోకుండా, ఎక్కడ నష్టపోకుండా, నా ఆత్మను పాడు చేసుకోకుండా, సాతాను వేస్తున్న ప్రతి అగ్నిబాణాన్ని తిప్పికొడుతూ మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏం చేశానంటే చివరిదాకా తీసుకొచ్చాను, కడముట్టించేశాను. ఏం చేశాను? కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. ఒకసారి మీరు అందరూ ఇప్పుడు యవన దశలో ఉన్నవారు ఉన్నారు, వృద్ధాప్యానికి దగ్గర అవుతున్న వారు ఉన్నారు. మరీ కడువృద్ధులు ఎవరు ఇక్కడ లేరు, కానీ కొంచెం వృద్ధాప్యంలో దగ్గర అవుతున్న వారు ఉన్నారు. యవ్వనస్తులు ఎక్కువ మంది ఉన్నారు, మధ్య వయసు వారు కూడా ఉన్నారు. మీ అందరూ ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. నా ప్రియమైన చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నాను నేను మీ అందరిలో. ఇప్పుడు ప్రస్తుతానికి మనం పరుగులో ఉన్నామా లేదా? పరుగు పెడుతున్నామా? పెట్టట్లేదా? మనం ప్రస్తుతానికి పరుగులో ఉన్నాం, పరుగు పెడుతున్నాం.
పరుగు కొనసాగుతోంది, ఇంకా పూర్తవలా. పాయింట్ అర్థం చేసుకోండి. మన పరుగు ఏమవుతుంది? కొనసాగుతుంది. పరుగు ఆపేస్తామా? ఏదైనా దెబ్బ తగిలితే ఆపం. నొప్పి వచ్చిందని ఆపేస్తామా? ఆపం. ఆయాసం వస్తుందని ఆపేస్తామా? ఆపం. ఆయాసం వచ్చిందని ఆపకూడదు, నొప్పి వస్తే ఆపకూడదు, కాలికి ఏదైనా తగిలితే ఆపకూడదు. ఎందుకంటే ఆపితే ఆగిపోయే పరుగు కాదిది, ఆపకూడని పరుగిది, ఆపడానికి వీలు లేని పరుగిది. ఏ మిషన్ అయినా స్టార్ట్ అయ్యాక కాసేపటికి ఆపాలి, లేకపోతే హీట్ ఎక్కిపోద్ది. ఇది హీట్ ఎక్కిపోయే పరుగు కాదు, ఆపకూడని పరుగు, ఆపజాలని పరుగు. కడదాకా నీలో ఊపిరి నిలిచి ఉన్నంత వరకు, నీలో శక్తి నిలిచి ఉన్నంత వరకు. ఒక భక్తుడు అంటాడు, నా చిటికిన వేలు కదపగలిగే సామర్థ్యం ఉన్నా కూడా నేను నా తండ్రి కొరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అంటాడు. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. వాళ్ళ స్వీయ అనుభవాలు అవి. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, కానీ కొన్ని ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. నా చిటికన వేలు కదిలించగలిగే సామర్థ్యం ఉన్నా కూడా నేను ప్రభు కొరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అంటే రాయగలిగితే రాస్తాను, మాట్లాడగలిగితే మాట్లాడతాను, ఇవ్వగలిగితే ఇస్తాను, చేయగలిగితే చేస్తాను. కానీ పరుగు మాత్రం ఏం చేస్తానన్నాడు? కొనసాగిస్తాను. ఆ పరుగు ఆపను. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి స్వీయానుభవాలు, ఎంత మంచి అద్భుతమైన వాక్య విభజన మీరు ఇక్కడ చూస్తే. పౌలు భక్తుడు తన జీవితాన్ని తన కుమారుడి కళ్ళ ముందు పెడుతూ నాయన ఇక మీదట విశ్వాసం కూడా కాపాడుకున్నాడట. చూడండి, నా పరుగు కడముట్టించి తిని, ఆ చివరి లైన్లో విశ్వాసమును కాపాడుకొంటిని. బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా, బ్యూటిఫుల్ వర్డ్స్. వృద్ధాప్య దశకు చేరుకున్న మనమందరం ఇప్పుడు పరిగెడుతున్నాం అన్నాం కదా. ఒకవేళ మనం కూడా వృద్ధాప్య దశకు చేరుకుంటే ఆ వృద్ధాప్యంలో మనం కూడా పలుకవలసినటువంటి మాటలు ఇవే. ఒక పాటలో రాశాను కదా, జీవిత చరమాంకమందు. చరమాంకం అంటే చివరి దశ. జ్ఞాపకముల సంఖ్యమిండు అంటే ఆ జీవిత చివరి దశకి వెళ్ళిపోయిన తర్వాత నీ మెదడు నిండా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అందులో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. ఆ జ్ఞాపకాల సంఖ్య ఎలా ఉందంటే చాలా మెండుగా ఉందట. తలుచుకుంటాము అన్నాడు కదా, తలుచుకుంటున్నాడు. తలుచుకోవడం, తలుచుకునేవంటే అర్థం ఏంటి? లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చి ఒకసారి నెమరేసుకోవడం. అందులో చేదు అనుభవాలు ఉండొచ్చు, తీపి అనుభవాలు ఉండొచ్చు, మధురమైనవి ఉండొచ్చు, బాధాకరమైనవి ఉండొచ్చు. ప్రభు పనిలో అన్ని సమపాళ్లలో మనకు అందుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ జ్ఞాపకాల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటుందో, ఆ జ్ఞాపకాల్లో నువ్వు వృద్ధాప్య దశకి వెళ్ళిపోయిన తర్వాత నీ ముందు కూడా ఎవరొకరు ఉంటారుగా, కుమారులో, కుమార్తెలో, పిల్లలో, పెద్దలో, నిన్ను వెంబడించేవారో ఎవరొకరు ఉంటారు నీ ముందు. అప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నాయనా, పలానా టైంలో పరుగు మొదలుపెట్టా, అప్పుడు నా వయసు ఇంత, అప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, ఇలా ఉండేవాడిని. ఆ వయసులో మొదలైనటువంటి పరుగు నేటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికీ పరుగు పెడుతూనే ఉన్నాను, కొనసాగుతున్నాను. బట్ వన్ ఫైన్ డే ఈ పరుగు ముగిస్తాను, పరుగు ఆపుతాను, ఈ పరుగు ముగిస్తాను. కొనసాగుతున్నటువంటి ఈ పరుగు ఇక నేను ముగించే సమయం దగ్గరకు వచ్చేసింది. త్వరలోనే నా పరుగు ఏం చేస్తాను? ముగిస్తాను. నేను నా విశ్వాసాన్ని ఇప్పటిదాకా కాపాడుకున్నాను. చూసారు, ఎప్పటిదాకా కాపాడుకున్నాడు విశ్వాసాన్ని? వృద్ధాప్యం దాకా దేన్ని కాపాడుకున్నాను? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే ఎంత వాల్యుబుల్ థింగ్ అది. మీరు ఆలోచించండి ఒకసారి. చచ్చేదాకా కాపాడుకోవాల్సినంత వాల్యుబుల్ థింగా విశ్వాసం అనేది? అంత వాల్యుబుల్ థింగ్ అది? 100%. దట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది కాపాడుకోవలసినటువంటిది. అది లేకపోతే జీవితమే లేదు కదా, ఆత్మీయ జీవితమే లేదు.
ముందుకెళ్ళేది ఏమి ఉండదు, ఇంకా బండి ఆగిపోవడమే, ఎక్కడో ఒక చచ్చిపోవడమే, ముందుకెళ్ళేది ఉండదు. ప్రభు కృపలో ప్రభు దయలో వర్ధిల్లుతూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా ఫ్యూయల్ లోపల ఉండాలి. ఈ బండికి ఇంధనం, క్రైస్తవ భక్తి జీవితానికి ఇంధనం విశ్వాసం, పెట్రోల్, డీజిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇంధనం. క్రైస్తవ భక్తి జీవితానికి ఇంధనం నీలో, నాలో, మనందరిలో ఉన్నటువంటి విశ్వాసం. అది దేవునికి నీకు మధ్య ఒక పునాది, ఒక వంతెన. మిమ్మల్ని ఇద్దరిని అనగా తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను, నిన్ను ఆ దైవ కుటుంబంతో నిన్ను కలిపేటువంటి గొప్పదైన వారధి, వంతెన మనలో ఉన్నటువంటి విశ్వాసం. అది కాపాడుకున్నాను అన్నాడు. చివరిదాకా కాపాడుకున్నాను కుమారుడా తిమోతి, చివరిదాకా కాపాడుకున్నాను. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు సరిగా కనబడట్లేదు, బాలేదు పరిస్థితి, శరీరం శుష్కించిపోయింది, అరిగిపోయింది, నలిగిపోయింది. అలా అరిగి నలిగిపోయిన నా దేహాన్ని పట్టుకొని నీతో మాట్లాడుతున్నాను. నా బాహ్య పురుషుడు ఎంత కృషించిపోయినా నా ఆంతర్య పురుషుడు మాత్రం ఎలా ఉన్నాడు? దినదినము ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. అలాంటి అత్యద్భుతమైన స్థితిలోనే నేనున్నాను అని చెప్పి, నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇక మీదట నా కొరకే ఉంది, నీతి కిరీటం నా కోసం వెయిట్ చేస్తుంది. కిరీటాలు ఊరికే వస్తాయా? ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి. పరుగు పందెంలో ఈజీగా గెలవగలమా? ఎంత కష్టం, చాలా కష్టం. అది నిత్యం చేసే ప్రాక్టీస్, నిత్యం ప్రాక్టీస్ చేయాలి. పరుగు పందెం అనేది మన ఆత్మీయ జీవితానికి అంత ఇంపార్టెంట్. మన గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తున్నాను, ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనుకున్నాను ఒక 20 నిమిషాలు ఆపకూడదబ్బా అనుకున్నాను. కానీ పరుగు మధ్యలో ఇంకో 10 నిమిషాలు పెంచుదాం అనిపించింది. మొత్తం మీద నేను పరుగు ఆపేసరికి వాచ్ చూసుకుంటే 32 నిమిషాలు నాన్ స్టాప్గా గ్రౌండ్లో అలా పరిగెత్తునే ఉన్నాను. మధ్యలో ఒక్క క్షణం కూడా ఆగలే. అంటే ఆ ఒక్క రోజులో పరిగెత్తేయగలం? అలాగా ఒక రోజులో 32 నిమిషాలు పరిగెత్తలేము. నాకంటే బాగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 2-3 చెల్లెమ్మలు కూడా ఉన్నారు, పోలీస్ జాబులకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు ఇంకా బాగా పరిగెత్తారు. వాళ్ళు గంటలు పరిగెత్తేస్తారు. వాళ్ళు అంటే గంటలు అంటే మరీ గంటలు కాదు, ఒక 5 కిలోమీటర్లు అనుకుంటాను, 25 నిమిషాలు 30 నిమిషాల్లోనో గట్టి కొడతారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఒక శరీరానికి ఒకటి అలవాటు చేసాం, మరి ఆత్మకి ఏం అలవాటు చేసాం? ఏదైనా అలవాటే కదా, నువ్వు అలవాటు చేయకుండా ఏది రాదు. నేను ఈరోజు 30 నిమిషాలు పరిగెత్తాలి, లేదా 30 నిమిషాలు, లేదా ఒక 40 నిమిషాలు పరిగెత్తాలి, లేదా 20 నిమిషాలు పరిగెత్తాలి, జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఇవన్నీ మన శరీరానికి క్రమక్రమంగా మెల్లిగా అలవాటు చేయాల్సినవి. ఒకేసారి 30 నిమిషాలు పరిగెత్తేసామనుకోండి, ఏ అలవాటు లేకుండా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుద్ది బాడీ. ఒక వారం రోజులు లేకపోవడమో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే లోపల ఇబ్బంది అయిపోవడమో ఏదో ఒకటి జరుగుద్ది. కానీ దాన్ని గ్రాడ్యువల్గా మెల్లిగా పెంచుకుంటూ వెళ్తాం. ఆత్మీయాత్ర కూడా అంతే. ఇప్పుడు మొదలైంది అనుకోని, ఇది బాప్తిస్మం ద్వారా మెల్లిమెల్లిగా మొదలవుతుంది. అది మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అన్నీ అవగతం చేసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా ముందుకెళ్తూ ఈ ఆత్మీయాత్రలో వర్ధిల్లుతూ వృద్ధాప్యానికి వెళ్ళిపోతావు. అంటే ఒక 80 ఏళ్ళు వచ్చేసి అనుకుందాం, అధిక బలం ఉన్న ఏడాలి, అంతే కదా. మరి ఇంకా బలం ఉంటే 90, 100, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావు, ఒక 100 వేసుకో. సరే, 100 ఏళ్ల పాటు లేదా 90 ఏళ్ల పాటు నువ్వు ఉన్నప్పుడు ఆ వయసులో ఏం మాట్లాడతాం? ఇంకా మనం పిల్లలతో, మనవలతో, ముని మనవలతో ఏం మాడతాం? అరే నాయన, మంచి పోరాటము పోరాడి తిని, ఊరికే అనగలమా? ఏదో అనండి ఒకసారి, అందరూ నోటితో మాట అనండి. పర్లేదు అనండి. మంచి పోరాటము, గట్టి చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. మంచి పోరాటము పోరాడి తిని. ఇంకోసారి చెప్పండి. ఎలా ఉంది ఆ వర్డ్ వినడానికి, పలకడానికి ఎలా ఉంది? సింపుల్గా ఉంది కదా. పలకడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ అది డైలీ లైఫ్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అవునా?
అది డైలీ లైఫ్లో ఏమై ఉంటుంది, ఇన్బిల్ట్ అయి ఉంటుంది. మంచి పోరాటము పోరాడి తిని అన్నది పౌలు భక్తుడు అంటున్న మాట టోటల్ హోల్ జీవితానికా లేకపోతే చివరి దశకా? మొత్తం టోటల్ కంప్లీట్ ఆయన జీవితానికి సంబంధించిన మాట అది. కంప్లీట్ మొత్తం హోల్ పిక్చర్ చూడాలి. పౌలు గారి హోల్ పిక్చర్ చూస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడో బైబిల్లో ఇవ్వలేదు. పౌలు గారు ఆయుష్ ఎంత అని చెప్పలేదు, పర్టికులర్ నెంబర్ ఇవ్వలేదు. మోషే గారికి ఇచ్చారు, ఇంకొంతమంది భక్తులకి ఇచ్చారు, కానీ పౌలు గారికి నెంబర్ ఇవ్వలేదు. మరి ఎందుకో తెలీదు, దేవుడు బయలుపరచలేదు. ఆ నెంబర్ ఎంతో తెలియదు, కానీ ఆయన హోల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, టోటల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నేను మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు. ఆ టోటల్ లైఫ్లో కూడా గతం కాదు, హింసకుడు, దోషకుడు, హానికరుడు అది కాదు. ఎక్కడి నుంచి? ఏ రోజైతే ఆయన దేవుని చేత పట్టబడి ప్రభు యొక్క దర్శనాన్ని పొంది, ప్రభువా నీవెవడవు అనగానే, అరే నాయన నేను హింసించుచున్నా యేసును అని ప్రభు చెప్పగానే, ఏ రోజైతే బాప్తిస్మం పొందాడో అననీయ దగ్గరికి వెళ్ళి కళ్ళు కనబడ్డం మానేసి ఆ బాధాకరమైన స్థితిని కొన్ని దినాల పాటు అనుభవించాడో, అక్కడ నుండి మొదలైంది ఆయన ఆత్మీయ యాత్ర. మంచి పోరాటమే పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, మధ్యలో ఎక్కడా విశ్వాసం బ్రేక్ అయిపోకుండా ప్రభుకి నాకు, ప్రభుకి నాకు, ప్రభుతో నాకు, ఎవరితో నాకు, ప్రభుతో నాకు, ప్రభుకి నాకు ఉన్న అనుబంధం ఎక్కడా బ్రేక్ అయిపోకుండా, ఎక్కడా దెబ్బతినిపోకుండా, ఎక్కడా మధ్యలో చీలికలు రాకుండా మా అనుబంధాన్ని అప్పటిదాకా కాపాడుకున్నాను అంటున్నాడు. మరి విశ్వాసం అంటే అంతే కదా. విశ్వాసం అంటే ఎవరి మీద విశ్వాసం? విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని ఉంది బైబిల్ గ్రంథంలో, హెబ్రీ పత్రికలో. విశ్వాసమునకు కర్త క్రీస్తు అయినప్పుడు, విశ్వాసమునకు మూలం క్రీస్తు అయినప్పుడు, వినుట వల్ల కలిగిన విశ్వాసం క్రీస్తును గూర్చిన మాట వల్లే నీలో నాలో మొదలైనప్పుడు, ఆ బండ మీద మన పునాది వేయబడినప్పుడు, ఇప్పుడు ఎవరి వైపు చూస్తూ పరిగెత్తానంటే యేసు వైపు అని చెబుతున్నప్పుడు, నాకు ఎవరితో అనుబంధం ఉందంటే యేసయ్యతో అనుబంధం ఉందని చెప్తున్నాడు ఆయన. క్రీస్తుతో అనుబంధం ఉందని చెప్తున్నాడు ఆయన. క్రీస్తుకు నాకు ఉన్న అనుబంధం చెక్కు చెదరలేదన్నాడండి. అది సాక్ష్యం అంటే. ఏమవలేదట? చెక్కు చెదరలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు నా ప్రభుతో నేను నా అనుబంధాన్ని కోల్పోలేదు. హీజ్ మై లీడర్, హీజ్ మై లార్డ్, హీజ్ మై షెపర్డ్. నేను ఒక చిన్న గొర్రె లాంటి వాడను, గొర్రె పిల్లను. నా ప్రభువు నా కాపరి. ఆయన నన్ను ఎత్తుకున్నాడు, నడిపిస్తున్నాడు, స్థిరమైన మార్గాలలో నడిపిస్తున్నాడు, పచ్చని లోయలలో, పచ్చిక బయళ్లలో నన్ను నడిపిస్తున్నాడు, పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను సేద తీరుస్తున్నాడు నాకు. అలాంటి ఒక అత్యుత్తమమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని, శక్తిని నేను వెంబడిస్తున్నాను. హీజ్ మై లీడర్. ఆయన నన్ను చాలా బాగా కాపాడుతున్నాడు, ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయనతో నాకున్న అనుబంధం ఏనాడు మసకబారిపోలేదు. ఆయనతో నాకున్న అనుబంధం ఏనాడు బీటలు వారలేదు. ఆ బంధం రోజు రోజుకి మరింత ఏమవుతూ వచ్చింది? బలపడుతూ వచ్చింది. ఇది ప్రభువుని అర్థం చేసుకునే క్రమంలో జరుగుతుంది. ప్రభువుని మీరు ఎంత అర్థం చేసుకుంటారో అంతగా హత్తుకుంటారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, వారు ప్రభువును హత్తుకుని ఉండిరి అని ఉంది బైబిల్ గ్రంథంలో, అపోస్తల కార్యాల్లో. ప్రభువుని ఏం చేశారట? హత్తుకున్నారా? ప్రభువుని హత్తుకోవడం ఏంటి? ఆయన ఉన్నాడండి ఎదురుగా ప్రభువుని హత్తుకోవడానికి, వెళ్ళి కౌగులించుకోవడానికి ప్రభు ఎదురుగా ఉన్నాడా? లేరు. మరి కనిపించని ప్రభువుని ఎలా హత్తుకున్నారు వాళ్ళు? కనిపించని ప్రభువుకి ఎలా దగ్గరయ్యారు వాళ్ళు? మీరే ఆలోచించండి. అంటే వాక్యము అనే ప్రభువును గ్రహించి, వాక్యము ఏమై ఉండను? దేవుడై ఉండను. అంతే కదా? వాక్యము ఏమై ఉండను? దేవుడై ఉండను. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమైన ప్రభువును గుర్తించి, గ్రహించి, ఆయనను హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా, ఆయనతో ఒక చక్కటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని, పెనవేసుకుని, ఆయనతో కలిసి హత్తుకొని జీవించడం ద్వారా ప్రభువుని వారు ప్రభు యొక్క మార్గాల్లో నడిచారు, చివరిదాకా నడిచారు. వారి కళ్ళ ముందు ప్రభువే కనబడ్డాడు. ఏ పని చేసినా, ఏం చేసినా, వారు ఏ రీతిగా సేవ చేసినా, ఏ రీతిగా వారు కష్టపడినా, ఏ రీతిగా వారు సువార్త పని చేసినా, ఏ రీతిగా వారు శ్రమపడినా,
అది ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో గ్రహించి అని వ్రాయబడింది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో గ్రహించి దాని ప్రకారంగా జీవించారు, దాని ప్రకారంగా నడుచుకున్నారు. అంటే ప్రభువును ఇష్టపడి పనిచేశారు, ప్రభువును ప్రేమించి ఆయనతో నడిచారు, ప్రభుతో కలిసి వాక్ చేశారు, వాళ్ళు ప్రభుతో కలిసి బతికారు వాళ్ళు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకే నా విశ్వాసం కాపాడుకున్నానమ్మయ్య అంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు అనమాట. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నేను నా లక్ష్యాన్ని సాధించేశాను. కప్పు పట్టుకున్నప్పుడు ఆయన వాళ్ళ కళ్ళల్లో ఏముంటుంది? ఓ మెరుపు ఉంటుంది కదూ. కప్పు పట్టుకోగానే వాళ్ళ కళ్ళల్లో ఏముంటుంది? ఒక మెరుపు. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది జల 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 కన్నీళ్ళు గార్చేస్తారు. దాని అర్థం ఏంటంటే, అమ్మయ్య ఇంక నేను చివరికి ఏం చేశాను? సాధించేశాను. ఐఎమ్ డన్. నేను చేసేసాను, ఇంకా పూర్తి చేశాను నా పని. మరి ఆ అనుభూతి మన సొంతం అవ్వాలా వద్దా? మీరు చెప్పండి. ఎంతమందికి ఆ అనుభూతి సొంతం చేసుకోవాలన్నదో చేయి చూపించండి ప్లీజ్. ఎంతమందికి ఆ అనుభూతి సొంతం చేసుకోవాలన్నది? రైట్. మీ అందరూ విశ్వాస యాత్రలో ఇంకా వర్ధిల్లుదురుగాక. ఆ అనుభూతి మనందరూ సొంతం కావాలి. చూశారు గడియారం ఎంత వేగంగా తిరిగిపోతుందో? గడియారం తిరుగుతుందంటే అర్థం ఏమిటి? దాంతోపాటు మనము తిరుగుతున్నాం. గడియారంతో పాటు మనం కూడా తిరుగుతున్నాం. అది కనబడేలా తిరుగుతుంది, మనం కనబడకుండా తిరుగుతున్నాం, అంతే తేడా. అది తిరుగుతుంది, దాంతోపాటు మనం తిరుగుతున్నాం. తిరిగి 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 గడియారంలో బ్యాటరీ అయిపోద్ది. దానికైనా మార్చుకునే వీలు ఉంటుందేమో కానీ ఇంక ఈ గడియారంలో బ్యాటరీ మార్చుకునే వీలు ఉండదు. దేవుడు ఒకసారి బ్యాటరీ వేసాడు, దాంట్లో ఎంత ఛార్జింగ్ ఉందో అంతవరకు తిరుగుద్ది ఈ గడియారం. ఆ దేవుడు వేసిన ఛార్జింగ్, ఆ బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ గడియారం మూలన పెట్టేస్తారు. అయిపోయింది, దీని పని అయిపోయిందని పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఆత్మగా విజయోత్సాహంతో వెళ్ళిపోతావాడు దేవుని సన్నిధికి. ఎలా వెళతావు? విజయోత్సాహంతో వెళ్ళిపోతావు. మేఘమండలాల మీద దేవదూతలు నేను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే, అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు లాజరు వెళ్ళిపోయినట్టుగా మరణం తర్వాత నీ ఆత్మ నిత్య జీవానికి ఎగిరి వెళ్ళిపోతుంది, చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అలాంటి అత్యద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికే క్రైస్తవ్యంలోకి వచ్చాం. అర్థమైందా? క్రిస్టియానిటీలో నువ్వు ఎందుకు అడుగు పెట్టావంటే, నా విశ్వాసం ఇదే చెప్పింది, నా విశ్వాసం ఇదే నేర్పింది, ఈ విశ్వాసంలోనే నేను నిలబడి ఉన్నాను, చచ్చిపోయేదాకా ఇందులోనే ఉంటాను. ఇది నా విశ్వాసం, నా పర్సనల్ ఫెయిత్. నీ పర్సనల్ ఫెయిత్ కూడా అదే. వేరొక విశ్వాసం లేదు. వేరొక సువార్త ఉంటేనే వేరొక విశ్వాసం వస్తుంది. ఒక్కటే సువార్తలో ఎన్ని విశ్వాసాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? ఒక్కటే సువార్త అయినప్పుడు ఎన్ని విశ్వాసాలు? ఒక్కటే విశ్వాసం. మరి అప్పుడప్పుడు అన్నయ్య మీరు మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని అంటుంటారు కదా అన్నయ్య అని మీరు నన్ను అడగొచ్చు. చాలాసార్లు అన్నాను నేను ఆ మాట. ఎవరితో అన్నాను నేను ఆ మాట? ఇతరులతో అన్నాను, అన్య విశ్వాసాలకు చెందిన వారితో అన్నాను నేను ఆ మాట. క్రాంతి టీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అన్నాను, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. నువ్వు నన్ను గౌరవించు, నేను నిన్ను గౌరవిస్తా. భారతీయులుగా కలిసిమెలిసి ఉందాం. అర్థమైందా? నీ వేలో నువ్వు వెళ్ళిపో, నా వేలో నేను వెళ్ళిపోతా. కానీ సత్యం ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పాను. అలాగని నేను ఎప్పుడు కించపరచను, తక్కువ చేసి మాట్లాడను. నాకు నిజం తెలుసు, నేను నమ్మిందే సత్యం అని నా మనసు పూర్తిగా చెప్పినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళని నేను కించపరచాల్సిన అవసరం ఏముంది? అది సత్యం కాదని నాకు తెలుసుగా. నేను నమ్మిందే సత్యం, నేను బలంగా నమ్ముతున్నానుగా. ఇంక ఇదే సత్యమైనప్పుడు నేను మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? ఇప్పుడు సత్యం అసత్యానికి భయపడద్దా? భయపడకూడదు. భయపడితే సత్యం కాదు. సత్యం ఎప్పుడు అసత్యానికి ఏం పడకూడదు? భయం పడకూడదు. ఒకవేళ భయపడుతుంటే సత్యం ఎలా అవుతుంది? అవ్వదు. కాబట్టి నువ్వు సత్యంలో ముందుకు కొనసాగిపోతున్నప్పుడు ఆ విశ్వాసాలు అలా ఉంది, ఈ విశ్వాసాలు ఎలాగ ఉంది, మీ దేవుడు ఎలాగా, మీ దేవుడు అస్సలు అనకూడదు. నీకు అవసరం లేని మాటలవి, నీకు అవసరం లేని మాటలవి. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు సంబంధం లేదు అది. నువ్వు నమ్మేదే సత్యం, నువ్వు బలంగా నిలబడ్డావు కదా, రుచి చూసి తెలుసుకున్నావు కదా, దాని పొడవు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించగలిగావు కదా, అలాంటి ఆత్మశక్తిని కలిగి ఉన్నావు కదా, అలాంటి ఆత్మీయ జ్ఞానంలోనే ఎదుగుతున్నావు కదా. ఇంకా అలాంటప్పుడు ఎందుకు మనకి వేరే వాళ్ళను, వేరే విశ్వాసాలను కించపరచాల్సిన పని ఉంది? నీకు పని లేదు. వాళ్ళతో పాటు హ్యాపీగా, సామరస్యంగా, సమాధానంగా
వాళ్ళని గౌరవిస్తున్నారా, నువ్వు వాళ్ళని గౌరవించు. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. వాళ్ళని నోటితో గౌరవిస్తున్నారు, నువ్వు నోటితో గౌరవించు. వాళ్ళతో మంచిగా ఉన్నారో నువ్వు వాళ్ళతో మంచిగా ఉండు. వీఆర్ ఆల్ ఇండియన్స్. మొదట మనం ఎవరం? భారతీయులం. తర్వాత ఆయా విశ్వాసాల్లో ఉన్నాం. విశ్వాసాలు మారుతాయి, భారతీయత మారదు చచ్చేదాకా. వీఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్, అది మారదు. విశ్వాసాలు మార్చుకునే అవకాశం ఉంది, చాలామంది మార్చుకుంటారు కూడా. కాబట్టి మనం మన విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు, మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, సత్యములో నిలిచి ఉన్నంత వరకు, సత్యములో నువ్వు బతుకుతున్నంత వరకు నీకు భయం లేదు. సత్యం ఎప్పుడు నీకు భయాన్ని ఇవ్వదు, ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, పగవాని బాణమునకైనా నేను భయపడను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. దేనికి భయపడాలి? సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చూశారు? ఆ భరోసా మన మైండ్కి ఉంటే మనకి దిగులు లేదు, చింత లేదు. హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్క టైం వస్తుంది, పరుగు ఏమవుతుంది? ఆగిపోతే అప్పుడు దేవదూతల ఆ ఆనందగానాల మధ్య, ఆత్మీయ ఆహ్వానాల మధ్య చక్కగా నిత్యజీవానికి వెళ్ళిపోతావు. అక్కడ యుగయుగాలు తండ్రి సన్నిధిలో ఆనందిస్తావు. దాట్ ఈజ్ అవర్ ఫెయిత్, అల్టిమేట్ ఫెయిత్. అది అల్టిమేట్ ఫెయిత్. సో అక్కడి దాకా పరుగు ఆపకూడదు. అర్థమైందా? ఇది టాస్క్. ఎక్కడి దాకా ఆపకూడదు? ఇది భౌతికమైన పరుగు కాదు, ఆయాసం వచ్చేయడానికి. భౌతికమైన పరుగు అనుకోండి, మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, కొవ్వు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ దూరం పరిగెత్తలేం, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, ఆయాసం ఎక్కువ వచ్చేసి గుండె కొట్టుకోవడం ఎక్కువైపోయి ఇంకా ఆగిపోద్ది. అది ఒంటి మీద బరువు తగ్గితే పరుగులో వేగం పెరుగుద్ది. ఒంటి మీద బరువు ఉన్నంత వరకు పరుగులో వేగం రాదు. రెండోది, ఒంటి మీద బరువు కొంచెం తక్కువ ఉన్న ప్రాక్టీస్ లేకపోతే పరుగులో వేగం రాదు. గ్రాడ్యువల్గా పెంచుకుంటాం. కానీ ఆత్మీయ యాత్రలో మొదలుపెట్టిన పరుగు అలా ఆయాసం తెప్పించేది కాదు. అర్థమైందా? చక్కగా ప్రశాంతంగా ప్రతిరోజు పరుగు పెడుతున్నాం. ఆదివారమే పరుగు పెడుతున్నారా మీరు? అన్ని రోజులు పరుగు పెడుతున్నారా? పౌలు ఎలా పరుగు పెట్టాడంటారు? ఆదివారమే పరుగు పెట్టాడా? అన్ని రోజులు పరుగు పెట్టాడా? ప్రతిరోజు ఆత్మీయ యాత్ర, ప్రతిరోజు ఆనందయాత్ర, ప్రతిరోజు ప్రభుతో సహవాసం, ప్రతిక్షణం ప్రభుతో ఆనందం, ప్రతిక్షణం విశ్వాసంలో కొనసాగడం. క్రిస్టియన్ లైఫ్ అనేది సండే లైఫ్ కాదు, ఎవ్రీడే లైఫ్. అర్థమైందా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ సండే లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎవ్రీడే లైఫ్. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవ్రీడే వర్షిప్ అనేది ఓన్లీ సండే కాదు, మనది ఎవ్రీడే వర్షిప్, నాట్ సండే వర్షిప్. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చేవాళ్ళం మేము హై స్కూల్ చదువుకునేటప్పుడు సైకిల్ మీద. ఇంటికి వస్తే ఎలా వచ్చేవాళ్ళం? అమ్మ ఏం కూర వండిందో అని ఆకలి, ఒక పక్క ఆకలితో పాటు రుచి కదా, ఆనందంగా వచ్చేవాళ్ళం ఇంటికి. తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు బాక్సులు పట్టుకెళ్ళేవాళ్ళం. పొద్దున హడావుడికి వెళ్ళిపోతాం కదా, అందులో ఏమేసిందో కూడా తెలియదు అమ్మ. కానీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఏం ఓపెన్ చేస్తాం? బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఈరోజు అమ్మ ఏం కర్రీ ప్రిపేర్ చేసిందో, అసలే ఆకలి మీద ఉన్నాం అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే, అబ్బా అమ్మ నా కోసం సిద్ధపరిచింది, అమ్మ నా కోసం ఇది రెడీ చేసింది. అందులో ఏదైనా మనకు నచ్చింది పడింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ రోజు? అమ్మయ్యా పంట పండింది. ఎప్పుడు మనకు నచ్చింది పడితే,
ముక్కలు కక్కలు, బిర్యానీలు, ఇంకా వగైరా వగైరా నీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే అవి. నాకు ఎక్కువ మా అమ్మ బెండకాయ ఇప్పుడు వేసేది. మరి మా చెల్లికి ఏమి వేస్తుంది దాన్ని అడగాలి. ఎక్కువ బెండకాయ ఇప్పుడు వేసేది అనమాట. శుభ్రం బయటికెళ్ళిపోవడం ఈరోజు మళ్ళీ బెండకాయ. సో అవి ఏవి సిద్ధపరుస్తున్నాడట, మనకు సిద్ధపరుస్తున్నాడు. అమ్మ సిద్ధపరిచినట్టుగా అవి ఏవి సిద్ధపరిచినో, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అస్సలు కంటికి కనబడవు నాయన. నీ బాహ్య నేత్రాలకు తెలివి అంటున్నాడు. అవి పౌలు భక్తుడే చెప్తున్నాడు ఈ మాట కూడా. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవుని హృదయాలకు అర్థమే కాలేదు అవి అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆత్మ వలన దేవుడు వాటిని మనకేం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. చూశారు ఎంత వింతగా ఉంటుందో. మొన్నటిదాకా గాలిలోకి ఏడిచాం, ఇప్పుడు గాలి ఎక్కువైపోయి ఎడుతున్నాం కదా. ఎంత వింత వింత జీవితాలు మనవి, వింత జీవితాలు. ఇప్పుడు పాపం జుట్లు ఎగిరిపోతుంది, చిరాకు పడుతున్నారు. ఏమ్మా ఇదారి గాలి ఇలా వేసేస్తుంది అనుకుంటాం. అదే మే నెలలో ఇదేంటి దిక్మాల గాలి మొత్తం ఆగిపోయింది, గాలి వస్తే బాగుండు. సో దేవుడు మన కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు, నిత్య జీవాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పారు వెళ్ళిపోతూ యోహాను సువార్తలో, నమ్మరా నాయన కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా ఇస్తా. అవునా? పిల్లలతో చాలాసార్లు చెప్తాం కదా, తల్లులు తండ్రులు ఆ మాట చెప్తాం కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అరే నాయన నన్ను నమ్మరా, నా బిడ్డ నన్ను నమ్మరా, నన్ను నమ్ము. యు ఆర్ మై సన్, ఐఎమ్ యువర్ ఫాదర్. నా కుమారుడా నన్ను నమ్ము, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే, చెప్పండి అందరూ చెప్పండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా బిడ్డ నన్ను నమ్ము నాయనా అన్నాడు ఆయన. అక్కడ ఏమంటున్నాడు? నా యందును విశ్వాసం ఉంచండి. కుమారుడు చెబుతున్నాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, కుమారుని యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మ్యాన్సన్స్ అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో, మ్యాన్సన్స్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు చాలా ఉన్నాయట. ఈ నివాసాలు లేని ఎడల మీతో చెప్పుదును కదా, లేని ఎడల మీతో చెప్పుదును. కానీ ఉన్నాయి, లేకపోతే ఏమని చెప్తాడు? లేవని చెప్తాడు, అంతే కదా. ఉన్నాయి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వాగ్దానమా కదా? చెప్పండమ్మా, వాగ్దానమా కాదా? వాగ్దానమే. వ్యక్తిగత వాగ్దానం కాదు, సామూహిక వాగ్దానం. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఇస్తాను మీకు, నేను ఇస్తాను. ఆయన నమ్మాలి, ఎంతైనా నమ్మాలి ఆయన్ని. నేను ఇస్తాను, నమ్మండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేనుండు స్థలములో మీరులు ఉండులాగున మరలా వస్తాను నా యొద్ద ఉండడానికి. ఏమంటే అసలు ఆ మాట ఎంత అద్భుతమైన మాట అండి అది. ఒకసారి ఆలోచించండి. ఎక్కడుంటారు మీరు? నా బిడ్డ నా యొద్దుంటావు నాన్న నువ్వు అన్నాడు. నా యొద్దుంటావు నాన్న నువ్వు, నా బిడ్డ. వాగ్దానం గొప్పదా కాదా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని సంగమా, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతా. వాగ్దానం, మిమ్మల్ని తీసుకొని పోతాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను.
మిమ్మల్ని తీసుకొని పోవుదును. మళ్ళీ 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 చదివితే మనకు అర్థం అవుద్ది, నా ప్రభువు నన్ను తీసుకెళ్ళిపోతారట. యేసు ప్రభువు నన్ను ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను. ఒక్కసారి నా చేయి పట్టుకుంటే, మన ఇద్దరి బంధం దృఢపడితే, బలపడితే, నువ్వు నన్ను వదిలిపోలేవు, నేను నిన్ను వదిలిపోలేను. అది ఆత్మీయ అనుబంధం వారిద్దరి మధ్యలో, విశ్వాసికి ప్రభుకి మధ్యలో. నేను మిమ్మును నాతో పాటు ఏం చేస్తాను? తీసుకొని పోతాను. ఎంత సంతోషంగా ఉంది మనసుకి ఈ మాట చదువుతున్నప్పుడు చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఈ మాట చదివారు? ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ మాట చదివినప్పుడు? మిగిలిన వారికి సంతోషం లేదా? లేదా మీకు ఉందా? మరే చేతులు ఏమైనా నొప్పులు వస్తున్నాయా? చేతులు నొప్పులు వస్తున్నాయా? లేదు కదా. చెప్పండి, ఎంతమందికి సంతోషంగా ఉంది? ఫీల్ అయితే అర్థం అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్ అన్న వాళ్ళకి అర్థం అవుద్ది. కెన్ ఐ ఫీల్ ఇట్ అంటే మరి నీ ఇష్టం, అది నీ ఇష్టం, మరి నీ చేతిలో ఉంది అది. చదువుతున్న వచన భావం, వచన భాగం, ఆ లోతైన సత్యం మనకు అర్థమైతే అబ్బో చాలా రుచిగా రుచిగా ఉంటుంది. నన్ను తీసుకెళ్తావా ప్రభా, వదిలేస్తావా అంటే, వదలను నాయనా, నేను తీసుకెళ్తా. నాతో కూడా ఉండుటకు నేను మిమ్మల్ని ఏం చేస్తా? తీసుకెళ్ళిపోతా. మై డియర్ సన్, నిన్ను ఉంచను ఇక్కడ. ప్రభా, ఉగ్రత దినంలో నా పరిస్థితి ఏంటి ప్రభా? నేను ఉన్నాను కదా నాయన, తీసుకెళ్తాను. ప్రళయకాలంలో నా పరిస్థితి ఏంటి ప్రభా? వదలను నాయన నిన్ను. ప్రళయకాలంలో నేను నిన్ను వదలను. ప్రళయం సంభవించినప్పుడు, ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయినప్పుడు, నా కుమారుడా, నేను నిన్ను నాతో కూడా తోడుకుని వెళ్ళిపోతాను. నిన్ను అపాయంలోనికి విడిచిపెట్టను. నిన్ను ప్రమాదంలో ఉంచి వెళ్ళిపోను. నిన్ను బాధల్లో వదిలేసే దేవుడు కాదు ఆయన. కష్టాల్లో నిన్ను పట్టించుకోని ప్రభువు కాదు ఆయన. నీ బలహీనతలందు నీతో సహానుభావము కలవాడాయన. ఆయన నువ్వు ఏదో కొత్త భూమి మీద బతకట్లా. ఆయన ఏ భూమిని తయారు చేశాడో ఆ భూమి మీద బతుకుతున్నావు. ఆయనకు తెలియని కొత్త ప్రపంచంలో నువ్వు లేవు. ఆయన సృష్టించిన ప్రపంచంలో ఉన్నావు నువ్వు. నీకు ఇంకా తెలియవలసిన విషయం ఏమిటంటే, తాను కలుగజేసి నీ భూమి మీద తాను అడుగుపెట్టి ఇక్కడ వాతావరణాన్ని రుచి చూసి వెళ్ళాడు. ఇక్కడ నీలా నాలా ఈ దేహంలో నివసించి వెళ్ళాడు. ఈ దేహంలో కనబడ్డాడు ఆయన. ఆయనకు తెలియంది ఏమీ లేదు. నీ అనుభవాల కంటే ఆయనకు ముందు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలతోనే ఆయన చెబుతున్నాడు, రాస్తున్నాడు, రాయిస్తున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను వదిలేసేవాడను కాదు. నీ కష్టాల్లో నిన్ను వదిలేను, నీ కన్నీళ్లలో నిన్ను వదిలేను, నీ ఇరుకులలో నిన్ను వదిలేను, నీ ఇబ్బందులలో నిన్ను విడిచిపెట్టను. నీ ప్రతి పరిస్థితిలో నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. అదే ఒక పాటలో, ఉన్నావు నీవు నాకు తోడుగా, ఉంటాను నేను నీకు సాక్షిగా, రాశావు నా చరిత్ర కొత్తగా, ఏ ఒక్కరు నమ్మనంత వింతగా, చేశావు అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా, ఉన్నావు నీవు నాకు తోడుగా, ఉంటాను నేను నీకు సాక్షిగా. చచ్చేదాకా ఆయన వదలడు. ఇది నిజం, నువ్వు నమ్మాల్సినటువంటి నిజం. ఒక విశ్వాసి బలంగా నమ్మాల్సినటువంటి సత్యం ఏంటంటే, నాయనా, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. వస్తావా ప్రభువా? వస్తాను నాయనా. వస్తావా వదిలేస్తావా? 2 క్వశ్చన్స్. వస్తావా వదిలేస్తావా అంటే ఆయన అంటున్నాడు, ఎలా వదిలేస్తాను ఆయన? నీకోసం పరలోకమే వదిలేశాను. నీకోసం రిస్క్ చేసి ఏం వదిలేశాను? పరలోకములో తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఫిలిప్పీ పత్రికలో మీరు చదువుకున్న 2వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తను ఎంత తగ్గించేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండడం. ఎలా ఉండడం? పరలోకంలో దేవునితో సమానముగా ఉండడం. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు నీ కోసం, నా కోసం. అది విశ్వాసకు అర్థం అవుతుంది, అవిశ్వాసకు అర్థం కాదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, ఆయన మనుష్యుడు కాదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ మానవ దేహంలోనికి వచ్చాడు. ఆత్మరూపిగా ఉన్న ప్రభు, పరలోకంలో ఆత్మరూపిగా ఉన్న ప్రభు, తండ్రితో కూడా సమానముగా ఉన్న ప్రభు, ఆయనతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే ఎలా చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకునను, ఏమీ లేనివాడిగా చేసుకుని. ఇంత చేశాను ఆయన నీ కోసం, నేను వదిలేస్తానని. వదిలేస్తావా? వదలను. గట్టిగా పట్టుకుంటాను. తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాతో కూడా ఉండుటకు మరలా వస్తాను ఆయన, మరలా వస్తాను. అందుకే విశ్వాసానికి చెల్లెలు ఎవరట? లేకపోతే తమ్ముడు ఎవరట? తెలుసా మీకు? విశ్వాసానికి చెల్లెలు తమ్ముడు ఉన్నారని తెలుసా? తెలీదా? నిరీక్షణ. విశ్వాసానికి పుట్టిన, విశ్వాసం తర్వాత పుట్టిన మరో బిడ్డ ఎవరు? నిరీక్షణ. నిజంగానే ఒక తమ్ముడు ఇద్దరు బిడ్డలకు పేర్లు పెట్టాడు, విశ్వాస నిరీక్షణ అని పెట్టాడు. అంటే కరెక్ట్గా పెట్టావురా అన్నాను నేను. పెద్దోడి పేరు విశ్వాస అంట, చిన్నోడి పేరు ఏంటట? నిరీక్షణ అంట. బేసిక్గా రెండు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేదని అనుకోండి మీరు. విశ్వాసంతో పాటు ఏముంటుంది? ఇప్పుడు ప్రభు వస్తాడని నమ్మడం విశ్వాసం, ఆయన రాక కోసం ఎదురు చూడడం నిరీక్షణ. అర్థమైందా మీకు? సింక్ అయిందా? ఇంకా అవ్వలేదా? ఇంకెంత చెప్పినా సింక్ అవ్వకపోతే మీరు సింక్లో లేరు. విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం, ప్రభు వస్తాడు నా ప్రభు, అది విశ్వాసం. ఆ వస్తున్న ప్రభు కోసం ఎదురు చూడడం నిరీక్షణ. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఆయన అంత ప్రేమ చూపిస్తూ అంటున్నాడు, నేను వస్తాను ఆయన, నేను మిమ్మల్ని వదలను ఆయన, నిన్ను వదలను, అసలు వదలను, తీసుకెళ్తాను నిన్ను. నాది హామీ. ఇప్పుడు పిల్లలతో చెప్తాం, నాన్న ఈరోజు నన్ను తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. నన్ను పలానా చోటకి తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. నిజమేనా? నిజమే. మాట ఇస్తున్నారా? ఇస్తున్నాను. ఎప్పుడు? సాయంత్రం 5 గంటలకి. ఇది ఎప్పుడు జరిగింది? పొద్దున్న 9 గంటలకి. ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది ముందు. ఏంటి విశ్వాసం? వినుట వల్ల. ఏం వినుట వల్ల? నాన్న మాట వినుట వల్ల. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సుమి, మళ్ళీ ఒకరి భాష్యాలు పలకండి. నాన్న మాట వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఏంటి? సాయంత్రం 5 గంటలకు నాన్న నన్ను పలానా చోటకి కాకినాడ SRMTకి తీసుకెళ్తాను అన్నాడు అనుకోండి. కాసేపు అన్నాడు నాన్న. అంటే ఎన్ని గంటలకు మొదలైంది విశ్వాసం? పొద్దున్న 9 గంటలకు మొదలైంది. ఇప్పుడు నిరీక్షణ ఎప్పుడు మొదలవుద్ది? దాని వెంటే వస్తుంది. అది కూడా ఇది ముందు దాని వెనకనే ఉంటుంది. అది ఇప్పుడు 9 తర్వాత ఏం మొదలైంది? నిరీక్షణ మొదలైంది విశ్వాసంతో పాటు. 10 అవుతోంది, 11 అవుతోంది, నిరీక్షణ కంటిన్యూ అవుతోంది. 12 అవుతోంది, 1 గంట అవుతోంది, నిరీక్షణ కంటిన్యూ అవుతోంది. 2 అవుతోంది, 3 అవుతోంది, 4 అవుతోంది, నిరీక్షణ కంటిన్యూ అవుతుంది. 5 అయ్యాక నాన్న రాకడ వస్తుంది. ఆ 5 ఎప్పుడో మనకు నాన్న చెప్పలేదు, ఇక్కడ నాన్న చెప్తాడు. కానీ అర్థమైందా? 5 అయ్యాక ఖచ్చితంగా ఏం చేస్తాడు? నిన్న వచ్చి తీసుకెళ్తాడు. ఇంకా ఈ నాన్న అయినా మాట మారి చేస్తాడేమో, పని తగిలితే. ఒరే అర్జెంట్ పని తగిలిందిరా రేపు అంటాడేమో. రే కుదరదురా ఇప్పుడు డబ్బులేవు అంటాడేమో. వచ్చే సంవత్సరం చూద్దాంలే అంటాడేమో ఇక్కడ నాన్న. కానీ ఆ నాన్న మాట తప్పని నాన్న. నా చెల్లెమ్మ, అక్క గుర్తు చేసుకో, నా ప్రియమైన తమ్ముడు, అన్న గుర్తు చేసుకో. ఈ మాటలు చాలవా మనల్ని విశ్వాసంలో నిలబెట్టడానికి? ఈ మాటలు చాలవా మనకి ఇంజిన్లో పవర్ పెంచడానికి? ఈ మాటలు చాలవా మన పరుగు ముందుకు కొనసాగడానికి? ఎంత గొప్ప భరోసా ఇచ్చాడు యేసుప్రభు మనకి. అబద్ధమాడని వాడు ఆయన. అబద్ధమాడని వాడు అబద్ధానికి జనకుడితో పోరాడడానికి వచ్చాడు ఈ లోకానికి.
ఆయన నోట్లోంచి ఎప్పుడు ఏం రాదు? అబద్ధం రాదు. అబద్ధం ఆడ నేరని దేవుడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. అబద్ధం ఆడ నేరని వాడు అని ఉంది బైబిల్లో. అబద్ధం ఆడ నేరని వాడు. అలాంటి ప్రభు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నాయనా నేను వస్తాను, నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని మరలా తీసుకొని వెళతాను. ఇంత స్పష్టమైన వాగ్దానం. అప్పుడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అప్పటిదాకా మీకు తెలియదు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చెప్పండి ప్రియమైన దేవుని సంగమా, ఇంతకంటే గొప్పదైన వాగ్దానం ఎవరైనా ఇవ్వగలరా? ఎక్కడైనా ఇవ్వగలరా? ఈ ప్రపంచంలో ఎంతకు మించిన వాగ్దానం ఉంటే మీరు నాకు చూపించండి. ఎంతకు మించిన వాగ్దానం. కోటీశ్వరులు కూడా, అంబానీ, అదానీ లాంటి మహామహా కుబేరులు కూడా, లక్ష్మీ మిట్టల్ గారు ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ కుబేరులు కూడా చాలామంది ఉన్నారు కదా. ప్రపంచ కుబేరులు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఈ మట్టి దేహాన్ని వదులుతారు. డబ్బు ఆపదు మరణాన్ని, పలుకుబడి ఆపదు, నీ గొప్పతనం ఆపదు, నీ శరీర దారుఢ్యం ఆపదు. కొంతకాలం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడతాయి అంతే ఇవన్నీ. ఏదో ఒక రోజు ఆ దేహంలో నుంచి బయటకు వస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడికి వెళ్తారు అనేది పాయింట్. అర్థమైందా? అందుకే ప్రభువును కలిగి ఉన్నవాడు సమస్తము కలిగి ఉన్నవాడి కంటే ధన్యుడు. అందుకే యేసుప్రభు అన్న మాట, ఒకడు లోకమంతయు సంపాదించుకొని, ఏం సంపాదించుకొని? లోకసువార్తలో చెప్పారు ప్రభు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని, లోకమంతయు మొత్తం టోటల్ వరల్డ్ అంతటిని తన గుప్పెట్లో పెట్టుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికేమి ప్రయోజనము? కదా, నిజమే కదా. ఒకడు లోకమంతయు సంపాదించుకున్నాడట, ఏం పోగొట్టుకున్నాడట? ప్రాణం పోగొట్టుకున్నాడట. ఏం ప్రయోజనం? ఏం ఉపయోగం నీకు? అందుకే లోకాశల దరి చేరక, లోకపు మాయలో పడిపోక, సత్యవాక్యమును చేతబట్టి నిత్య జీవమును చేపట్టు బిడ్డా, నిత్య జీవమును చేపట్టు. ఈ లోకంలో ఎన్నున్నా అలా పైన వేసిన పూతలు అంతే. అవి పై పూతలు, ఇవి పై పూతలు అన్నీ కరిగిపోతాయి. మంచు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. అన్నీ మంచు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో, అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా? ఊరి చివర పొలిమేరలో, వల్లకాడు అనుపురములో తెలియని సారం తెలిసొచ్చిందా? చూసారు, మన జీవితం ఎప్పుడు ఎగిరిపోతుంది, మొత్తం అలా కరిగిపోద్ది. మంచు కురిస్తే, ఎండ వస్తే మంచు ఎలా కరిగిపోద్దో అన్నీ టోటల్ మన పైన ఉన్నవన్నీ పూతలన్నీ కరిగిపోతాయి. అందులో డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. మొత్తం అన్నీ కరిగిపోయాక ఏం మిగిలిందంటే ఇంకేం ఉండదు. మంచు కరిగిపోతే ఏం మిగిలిద్ది? మంచు కరిగిపోయిన తర్వాత ఏం మిగిలిద్ది? అదృశ్యమగునట్లు. మంచు కరిగి అదృశ్యమగునట్లు. పచ్చిక మీద ఉన్న మంచు ఎండ వేడి తగలగానే ఏమైపోద్దమ్మా? కరిగిపోయి అదృశ్యమగునట్లు ఎప్పటికీ భూమి మీద కనబడవు. నీ ఊనికి ఉండదు, నీ ఊలుకుండదు, నీ పాలుకుండదు, నేను ఎవడు గుర్తుపెట్టుకోడు కూడా. ఎవ్వడు గుర్తుపెట్టుకోడు. కొన్నాళ్ళకి మన ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారు మనల్ని. ఇది నిజం. కొన్నాళ్ళకి మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ ఒక మాట చెప్పనా, ఎవరు మర్చిపోయినా నా ప్రభువు నిన్ను మర్చిపోడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రభువు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఎన్నటెన్నటికి మరువని ప్రభు అన్నాడు. తన అరచేతుల మీద నిన్ను చెక్కుకొనినవాడు. ఆయన నిన్ను మర్చిపోడు. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు. నువ్వెక్కడున్నావు? ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలతోనేనట మనల్ని మనం బలపరుచుకోవాలట. నిజం.
నేను చెప్పేది అబద్ధం కాదు. ఈ మాటలతోనే బలం వస్తుందట. ఎక్కడుందా మాట? తెస్సలోనికైలకు రాసిన పత్రిక. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఎంత చక్కగా వీటి ద్వారా మీరు బలపరచబడాలి, ఈ మాటల చేత ఒక్కడొక్కడు ఆదరణ పొందాలని చెప్తున్నాడు చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు సుదీర్ఘంగా చదువుదాం, ముగించుకుందాం. అప్పుడు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు సుదీర్ఘంగా చదువుదాం. సహోదరులారా, నా అన్నదమ్ములారా, అక్క చెల్లెమ్మలారా, నా సంఘ బిడ్డలారా, ఏమీ లేని తమ్ముడో చెల్లెమ్మ ఏదోటి అనుకోండి, మీ ఇష్టం. విశ్వాసానికి తమ్ముడైనా చెల్లెమ్మైనా ఏదోటి అనుకోండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న మరణించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్పాలి అన్నాడు. అర్థమైందా? చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల అంటే అర్థం ఏమిటి? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఏం చేస్తాడట? వెంట పెట్టుకుని వస్తాడట. ఎవరైనా చనిపోతే ఎక్కువ ఏడకండి, వస్తారు. అంటే కొన్ని రోజులు ఏడుపు వస్తుంది కాదని నేను అన్ను. కామన్ కదా, మన వాళ్ళు దూరం అయిపోతుంటే బాధ వేస్తుంది. ఒక వారం రోజులు ఏడవండి. మీకు ఇంకా ఎక్కువ ప్రేమ అంటే ఒక నెల రోజులు ఏడవండి. ఆ తర్వాత అయినా మీరు ఈ మాటలను బట్టి ఏం పొందండి? ఆదరణ పొందండి. అలా జీవితాంతం ఏడుస్తూ ఉండకండి. అది మంచి పద్ధతి కాదు. అది అస్సలు మంచి పద్ధతి కాదు. జీవితాంతం ఏడవకూడదు. ఇష్టం ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, కాదని నేను అన్ను. మనం మనుషులు, మృగాలం కాదు. మనం మనుషులు, బండరాళ్ళం కాదు. మనకి హెచ్చుతగ్గులు ఉంటాయి జీవితంలో. అయితే జీవితాంతం అదే పాట పాడకూడదు. అర్థమైందా? ఏ పాట? కన్నీటి పాట. కన్నీటి పాట జీవితాంతం పాడకు. ఒకసారి వచ్చిందా కన్నీరు కార్చేయి, ప్రశాంతంగా ఏడ్చేయి. ఎంతసేపు ఏడుస్తావు? ఏడ్చిన తర్వాత ఆపేయి. చాలు. నిరీక్షించు, ఆదరణ పొందు దేవుని మాటతో. ఏమంటుంది వాక్యం? నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదేనా నమ్మే మనం? ఏమని నమ్ముతున్నాం? ఆడెవడో భ్రష్టుడు చెప్పినట్టు శవాన్ని ఆరాధిస్తున్నామా మనం? భ్రష్టుడు ఆ భ్రష్టుడు చెప్పినట్టు శవాన్ని ఆరాధిస్తున్నామా? శవారాధకులమా మనం? కాదు. మృత్యుంజయుడిని ఆరాధిస్తున్నాం. ఏకైక సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆడికి నొప్పి వచ్చినా సరే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు, ఆయన ఆరాధిస్తున్నాం. మృతి పొంది తిరిగి లేచిన ప్రభువుని ఆరాధిస్తున్నాం. మృతి గెలిచిన సజీవుడు ఆయన ఆరాధిస్తున్నాం. మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అబ్బా, ఏం భరోసా ఉందా మాటలో? ప్రభు మళ్ళీ తీసుకొస్తావా? ఆయన్ని తీసుకొస్తా. మళ్ళీ తీసుకొస్తావా? ఆమెని తీసుకొస్తా. ప్రభు మళ్ళీ తీసుకొస్తావా? బిడ్డని తీసుకొస్తా. నీతోనే ఉన్నారా ప్రభు వారు? అవును, ఆయన నా దగ్గరే ఉన్నారు. చూస్తాను ప్రభు అన్నాడు. చూపించడం, తీసుకొస్తాడు. విశ్వాసం దృశ్యమైన వాటిని బట్టి కాదు, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు. అది గుర్తుపెట్టుగా. అదృశ్యమైనవి ఉన్నాయనుటకు మన దగ్గర ఉన్న రుజువే విశ్వాసం. దృశ్యమైనవి ఉన్నాయని అది కాదు విశ్వాసం. అది అసలు విశ్వాసం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పేశాడు ఆ విషయాన్ని. అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు. మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటికీ లేరా? చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా లేరా? ఉన్నారు. బైబిల్ ఎలా రుజువు చేసింది? ఎప్పుడో చనిపోయిన మోషేని, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చనిపోయిన ఏలియాని, వాళ్ళిద్దరిని ఒకే చోట కలిపి తీసుకొచ్చి రూపాంతర కొండ మీద నిలబెట్టాడు దేవుడు. వాళ్ళిద్దరు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళు, 1000 సంవత్సరాల కింద చచ్చిపోయిన వాళ్ళు. అది జరుగుతున్న సమయానికి దాదాపు 1600 సంవత్సరాల కిందట మోషే చచ్చిపోతే
దాదాపు 700 సంవత్సరాల కిందటేమో ఏలియా చచ్చిపోతే వాళ్ళిద్దరూ కలిసి ఆ సంవత్సరాల తర్వాత 1600 సంవత్సరాల ముందున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి కనబడుతుంటే ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి మాడుకుంటుంది. ఎవరంటే మోజెస్, ఏలియా. వాళ్ళిద్దరూ ప్రభుతో మాడుతున్నారు. రూపాంతర కొండ మీద దగ వారి శరీరాలు మెరిసిపోతున్నాయి. ఎవ్వరు అంత తెల్లగా చలువు చేయలంత అద్భుతమైన వస్త్రాలతో కనబడుతున్నారు వాళ్ళు. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత గుండెలు అవిసిపోయేళ్ళకి భయపడుతూ పేతురు అంటున్నాడు, ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టిమంటావా ప్రభువా అని అడుగుతున్నాడు. ఇంకంతే, కంగారులో ఏం మాట్లాడతారో తెలియదు కదా. ఒకసారి అలాంటి చూసి టెన్షన్ వచ్చేద్ది. అది పేతురు గారికి ఆ టెన్షన్ ఎక్కువ. ఒక్కోసారి ఏదేదో మాట్లాడుతుంటాడు ఆయన. ఒకసారి అయితే ప్రభు అన్నారు, అసలు పేతుర్నే అన్నారు, సాతానా అంటే పేతుర్ని ప్రేరేపిస్తున్నాడు సాతాను. పేతురు వెనకుండి పేతురుని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు సాతాను. అందుకే పేతురు వెనకపోనలేదు, ఏ సాతానా వెనకబా అన్నాడు. ఎందుకంటే పేతురు త్వరగా సాతాను ప్రేరణకి లొంగిపోయాడు. ఇప్పుడు పర్ణశాల కట్టేద్దామంటే అప్పుడు అర్థమైంది, అమ్మో అంటే మోషే లేకుండా పోలేదు, ఉన్నాడు. మాడుకుంటారు కదా శిష్యులు, రే మోషే ఉన్నాడు రా నాయన, ఏలియా ఇంకా ఉన్నాడు రా నాయన, వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారంటావు అన్నయ్య అంటే, యోహాను యాకోబు మాడుకుంటారు కదా, అన్నయ్య వీళ్ళందరూ ఎక్కడున్నారంటావు? పరదేశంలో ఉన్నారు తమ్ముడు. రూపాంతర కొండ మీదకి ఎక్కడి నుంచి వచ్చారంటావు? వీళ్ళు పరదేశం నుంచి వచ్చారు తమ్ముడు. వచ్చి ప్రభుతో మాట్లాడారు. దేని గురించి మాట్లాడారు? ఆయన నిర్గమమును గురించి మాట్లాడుతున్నారు. అంటే మా దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఎక్కడి నుంచి? నిర్గమము చాలా అద్భుతమైన పాఠం ఇది. అలాంటి ఒక దృశ్యాన్ని రుజువు చూపించాడు యేసుక్రీస్తు. రుజువు చూపించాడు. అబద్ధాలు ఎప్పుడు చెప్పలా, రుజువు చూపించి వాక్యం రాయించాడు. రుజువు చూపించి వాక్యం రాయించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంకో రుజువులు ఇగో చూసుకోండి అన్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును, నా మాటలు విని విశ్వసించండి అని చెప్పాడు. రుజువులు ఎన్నో రుజువులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. తర్వాత అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆ మాటను నమ్మడానికే మోషేని తీసుకొచ్చాడు, ఏలియాని తీసుకొచ్చాడు. ఆయన మృతి పొంది తిరిగి లేచిన తర్వాత అనేకుల పరిశుద్ధుల శరీరాలు తిరిగి లేచాయి. అనేకుల పరిశుద్ధుల శరీరాలు ఏమయ్యాయి? లేచాయి, లేపబడ్డాయి. వారు యెరూషలేములో అనేకులకు కనబడ్డారు. ఇవన్నీ దేవుడు చేసిన అద్భుతాలు, తన యొక్క సత్యాన్ని నమ్మింపచేయడానికి. అర్థమైందా? తర్వాత మేము ప్రభు మాటను బట్టి, దేని బట్టి అది గుర్తుపెట్టుకోండి. నా సొంత మాటను బట్టి కాదు, మన సొంత మాటలు బట్టి చెప్తే చెప్పకూడదు. ఈ మధ్య చాలామంది దొంగ ప్రవచనాలు సొంత మాటలు చెప్పేస్తుంటారు. దొంగ ప్రవచనాలు ఆయన నమ్మేస్తుంటారు. ఇది ప్రభు మాటను బట్టి ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ఇప్పుడు వాళ్ళు రావాలి, మనం రావాలి, అందరం కలవాలి, అందరం కలిసే ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. అర్థమైందా? ఈ ప్రసంగాలన్నీ మన పాటల్లో ఉంటాయి. ఈ ప్రసంగం మీకు అర్థం కావాలనుకోండి, ఒక పాట వింటే సరిపోద్ది. ఏంటా పాట? మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆ పాటలో ఈ మాటలన్నీ పొందుపరిచాను. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. ఏటితో ఆర్భాటముతోనూ. దొంగతనంగా రాడైనా, దొంగతనంగా వచ్చే పని లేదు. దొంగవలే వస్తాడు కానీ దొంగతనంగా రాడు. అంటే చెప్పకుండా వస్తాడని అర్థం అక్కడ.
అర్థమైందా? ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉండు మనము, నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా, ఆ మాట చదవండి, ఎంత బాగుంది ఆ మాట. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎప్పుడు? ఎంతకాలం? సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నాడు. కాబట్టి చివరి మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటల వల్ల, ఈ మాటలు వినడం వల్ల మీ అందరికీ ఏమొచ్చేదట? ఆదరణ వచ్చేది. ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఫోటోలు చూడండి, ఏడవకండి. వస్తున్నా, నేను కలుసుకోవడానికి వస్తున్నా అని చెప్పండి ఆ ఫోటోతో. పర్లేదు, ఎవరన్నా పిచ్చోళ్ళు అనుకున్నా పర్లేదు. ఫోటోతో మాట్లాడుతున్నావు ఏంటయ్యా అనుకుంటే అనుకోనివ్వండి, తప్పలేదు. కానీ చెప్పండి, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూసుకుని చెప్పండి, వస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్, వస్తున్నా. ఆ మాట వాళ్ళకి, మీ మనసుకి భరోసా ఇస్తుంది. వాళ్ళకి వినపడదు కానీ మీ మనసుకు మాత్రం భరోసా ఇస్తుంది. ఏం భరోసా? ఈరోజు నువ్వు విన్న వాక్యం నీకు మరలా గిర్రిని తిరుగుద్ది లోపల. నిజమే కదా, నేను వస్తున్నా, నేను కూడా వెళ్తా. నేను బైబిల్ గ్రంథంలో పెద్దలందరూ మాట్లాడిన భక్తులందరూ ఏమంటారో తెలుసా? నాయన, నేను పితరుల యొద్దకు చేర్చబడుచున్నానంటారు. నేను ఎక్కడ పోతున్నానంటారు? చచ్చిపోతున్నాను అనలేదు వాళ్ళు. నేను చచ్చిపోతున్నాను, సమాధికి పోతున్నాను, శ్మశానానికి పోతున్నాను అనలేదు వాళ్ళు. ఏమన్నారు? అదిగో అక్కడ నా కోసం దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, సో ఐ విల్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను నా పితరుల యొద్దకు చేర్చబడుచున్నాను అని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్ప ఆదరణ అండి దేవుని వాక్యంలో మనకు దొరుకుతుంది. ఈ నిరీక్షణ ఉంది కాబట్టి పౌలు భక్తుడు మంచి పోరాటం పోరాడాడు. ఏం చేశాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును గట్టి కాపాడుకున్నాను. పోలేదు, ఎక్కడికి బీటలు వారలేదు. విశ్వాసం బాగుండాలమ్మా, నాణ్యంగా ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలమ్మా మన దగ్గర? నాణ్యమైన విశ్వాసం ఉండాలి. నాణ్యమైన బంగారం లేకపోయినా పర్లేదమ్మా, వైనం దొరకదు. ఇప్పుడు మరి చాలామంది బంగారాలు వేసి తిరుగుతున్నారు, ఆయన నిజం కాదమ్మా. మొన్న ఎవడో అలాగే మోకాళ్ళు కొట్టుపోయేలాగా తెంపుకుని పారిపోయాడు ఒకడు. అది అమ్మితే మోకాళ్ళకి ఆయింట్మెంట్ కూడా రాలేదట. అరే నాయన, దీనికోసం మోకాళ్ళు కొట్టుపోయేలాగా పరుగులెత్తి తెంపుకున్నాను నాయన, ఇది అమ్మితే ఏం రాలేదు, మోకాళ్ళకి ఆయింట్మెంట్ కూడా రాలేదురా బాబు అనుకున్నాను. అందుకే నా అక్క చెల్లెమ్మలు అందరికీ చెప్పేది ఒకటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ బంగారం వేసుకెళ్ళకండి, దొంగ బంగారం వేసుకుని వెళ్ళిపోండి. అదే కొనుక్కుని గడిపేయండి. ఒరిజినల్ బంగారం ఒకవేళ ఉంటే లోపల దాచుకొని ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోండి. ఆ రకంగా దాచుకోండి తప్ప మీరు బయట తిరిగినప్పుడల్లా దొంగ బంగారంతోనే తిరగండి. అప్పుడు ఒకవేళ ఎవడైనా తెంపుకోవడానికి వచ్చి ఇదిగో తీసుకో, అంత కష్టపడకు. ఇప్పుడు మళ్ళీ బండి వేసుకుని వెళ్ళి ఆ గోడకుద్ది ఈ గోడకుద్ది ఎందుకు అనవసరిగో తీసుకో, పట్టుపో. ఆ గోల్డ్ అయి తీసుకుంటే దద్దరి కొట్టేదవా, నీకు ఏ రోగాలు ఉన్నాయో ఏటో. నన్ను నా దగ్గరకు వచ్చి పని కట్టుకుని తెంపకు, ఇగో పట్టుకెళ్ళిపో అని చెప్పి ఇచ్చు. ఇంకా ఆడికి కూడా వచ్చి అనుకుని పోతాడు. అది బెటర్. మరి అంటే మగాళ్ళు అయితే కొంచెం పోరాడతారు, ఆడవాళ్ళు గమ్మున పోరాడలేరు కదా వాళ్ళతో. మరి దిట్టంగా ఉన్న వాళ్ళు వస్తారు లాక్కెళ్ళిపోవడానికి. అందుకని బయట తిరిగినప్పుడల్లా మీరు చక్కగా 100 రూపాయలు గోలు చేసి పోండి. అయితే పోయినా పర్లేదు. సో నాణ్యమైన బంగారం కంటే కూడా ఏముండాలి మన దగ్గర? ఏముండాలి? నాణ్యమైన విశ్వాసం ఉండాలి. బంగారం అయినా దొంగ దోచుకుపోగలడేమో, దొంగలు దోచుకుపోలేనిది ఏమిటి? అమూల్యమైన విశ్వాసం, వెల కట్టలేని విశ్వాసం. అలాంటి విశ్వాసంతో మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభువులో బలపడుతున్నాం, ప్రభువులో స్థిరంగా కొనసాగుతున్నాం. దేవుడు ఇంకనూ మునుముందుకు మీ వృద్ధాప్యం వరకు, నేను మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా, మీ వృద్ధాప్యం వరకు మీరు ఇలాగే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని చక్కగా దేవుని కోసం పనిచేసి చక్కగా ఆయన కోసం బతికి, తిమోతికి ఏదైతే శుద్ధులు బుద్ధులు చెప్తున్నాడో లాస్ట్లో, మంచి శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, పని మానొద్దు, పనిచేయి, శ్రమపడు. నెక్స్ట్ నేను మంచి పోరాడాను, నేను వెళ్ళిపోయే కాలం సమీపం అయిపోయింది, నా కోసం నీతి కిరీటం
దాచబడింది, నువ్వు కూడా నా వెనకాల వచ్చేయి అని చెప్పాడుగా. అలాగ మీరు చివరి దాకా వృద్ధాప్యం వరకు విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి పరులుగా నిలిచి ఉందురుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా కన్నతండ్రి, మా సంఘమును ప్రేమించి ఇంత విలువైన వాక్య జ్ఞానము, జ్ఞాన సంపద మా బిడ్డలందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, నేను ఏ పాటి వాడను తండ్రి, మీ కన్నులు ఎదుట ప్రభా ఎన్నిక లేని వాడను, నన్ను ఎన్నుకొని ఈ గొప్ప పరిచర్యలో నన్ను వాడుకుంటున్నందుకు ప్రభా, మీ ఆత్మశక్తితో నా హృదయంలో ఉండి నాతో మాట్లాడింపజేస్తున్నందుకు, నా హృదయంలో నుండి జీవజల నదులు మీ బిడ్డల హృదయాలలోనికి ప్రవహింపజేస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ దీనదాసునిగా మీ ఆత్మశక్తితో ప్రభా నన్ను ఇంకను బలపరిచి, మా కుటుంబమును బలపరిచి, ప్రభా సేవకులందరినీ బలపరిచి, విశ్వాసులందరినీ బలపరిచి, మా సంఘ బిడ్డలందరినీ బలపరిచి, ప్రభా నిరీక్షణలో నుండి తొలగిపోక, విశ్వాసములో నుండి తొలగిపోక, కడదాకా ప్రభా యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా మీ యొక్క ఆలోచనల చేత ఆదరణ పొందడానికి, మీ మాటల చేత ప్రభా భరోసా పొందడానికి, ప్రభా శక్తిని పొందడానికి మాకు తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మాతో పాటు పరిచర్యలో వాడబడుతూ కష్టపడుతున్న బిడ్డలందరికీ మీ యొక్క శక్తిని, బలాన్ని తోడుగా ఉంచి నడిపించమని ప్రాధేయపడుతూ, మెండైన దీవెన ఆశీర్వాదాలతో వారిని నింపమని వేడుకుంటూ, అలాగే సహకారుల గ్రూప్లో ఉన్న పిల్లల్ని, వారి కుటుంబాలను కూడా సమృద్ధికరమైన స్థితిలో నిలబెట్టి దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని ఈ విశ్వాసమందు స్థిరులుగా నిలబెట్టి చల్లగా కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.